హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను టమోటా పచ్చిమిర్చి రోటి పచ్చడి ఎలా చేయాలి అనేది చూపిస్తానండి. సో దీనికోసం అయితే నేను 4 టమోటాలు అయితే తీసుకున్నానండి. మీడియం సైజ్ 4 టమోటాలు తీసుకున్నాను. అండ్ చిన్నవి ఇవి 10 పచ్చిమిర్చి తీసుకున్నానండి. సాల్ట్, జీలకర్ర, వెల్లుల్లి, కొంచెం చింతపండు కూడా వేయాలండి. స్టవ్ ఆన్ చేసేసి బాండీ పెట్టుకోవాలండి. ఇప్పుడైతే పచ్చిమిర్చిని వేపుకుందామండి. ఫస్ట్ పచ్చిమిర్చి వేగేటప్పుడు కొంచెం ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ వేసి కొంచెం ముందు పచ్చిమిర్చిని అయితే రోస్ట్ చేయాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేగేటప్పుడే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేపుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందామండి, త్వరగా వేగిపోతాయి. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా దీంట్లో వేద్దామండి. టమాటా ముక్కలు వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, కొత్తగా మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ కూడా వేసుకొని, ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ వీటిని ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకోవాలండి. ఇలా 5 to 10 minutes వీటిని మగ్గనివ్వాలండి. మధ్యలో ఒకసారి కదుపుకుంటా ఈ పచ్చిమిర్చిని టమాటాని మగ్గనివ్వాలండి. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి మళ్ళీ కలుపుకోవాలండి. టమాటా పచ్చిమిర్చి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. సో దీనికి ఏమీ పోపు పెట్టిన అవసరం లేదండి. ఇలా నూనెలో మగ్గిన తర్వాత రోట్లో వేసుకొని నూరుకొని వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మిక్సీలో కూడా వేసుకోవచ్చు. మిక్సీలో వేసుకునేటప్పుడు ముందు పచ్చిమిర్చిని మిక్సీ చేసి తర్వాత టమాటాలని మిక్సీ వేసుకోండి. అప్పుడు మీకు రోటి పచ్చడి తిన్న టేస్ట్ అయితే వస్తుందండి. కొత్తగా మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా ఇంకొంచెంసేపు టమాటాలని మగ్గనిద్దామండి. టమాటాలు అయితే మగ్గిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం పచ్చడి అన్నది రోట్లో నూరుకుందామండి. ముందైతే పచ్చిమిర్చిని వేసుకొని నూరుకోవాలండి. పచ్చిమిర్చి నూరుకున్నాక ఇప్పుడు కొంచెం చింతపండు కూడా వేసి నూరుదామండి. ఇప్పుడు ఆల్రెడీ ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా వేసుకోవాలండి. ఇప్పుడు టమాటాలను వేసుకుందామండి. వారంలో ఒక 2-3 సార్లు ఇలా రోటి పచ్చడి చేసుకుని తింటే కనుక హెల్త్కి కూడా మంచిదండి. ఎందుకంటే దీంట్లోకి ఆయిల్ అనేది తక్కువగా వాడతాం కాబట్టి. సో ఫైనల్గా టమోటా పచ్చిమిర్చి రోటి పచ్చడి అయితే కంప్లీట్ అయిందండి. నేనైతే దీన్ని తాలింపు పెట్టట్లేదండి. మీకు తాలింపు పెట్టుకోవాలి అనుకుంటే కనుక పెట్టుకోండి.
ఫైనల్గా టమాటా పచ్చిమిర్చి రోటి పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు అన్నంలోకి తిని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తానండి. ఇప్పుడు వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి కలుపుకొని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తానండి. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా ఈ రెసిపీ మీ అందరికీ నచ్చుతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.